శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఎందరో మహానుభావ శీర్షికలో ఎపిసోడ్ 8 అనుకుంటాను ఇది. అంటే ఇప్పుడు యుఎన్సి ఉపాధ్యాయులు నరసింహచేనులు, నా నెదినూరి కృష్ణమూర్తి గారు, నెదినూరి, అలాగే నూకల చిన్న నూకల. ఇది పార్ట్ 2 ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన నెదినూరి కృష్ణమూర్తి గారు గురించి చెప్తాను. నెదినూరి కృష్ణమూర్తి గారు ఆయన అక్టోబర్ 10, 1927 పుట్టారు. డిసెంబర్ 8, 2014లో స్వర్గస్థులయ్యారు. కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి బిరుదు పొందినవాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓన్మాలు నేర్చుకున్న మొదట్లో వయలిన్ మీద ఆసక్తితో ఉన్న తర్వాత గురువుల సలహాపై గాత్రం వైపు మొగ్గు చూపారు. శ్రీపాద పినాకపాణి వంటి వారి పెద్ద శిష్యరేఖం చేశారు. అన్నమాచార్య సంగీతంలో రామదాసు కీర్తనలు స్వరపరిచారు. నాదసుధాతరంగిణి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలు వాటి నోటేషన్లతో సహా ప్రచురించారు. 2002లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం అందుకున్నారు. 2013లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 2014 డిసెంబర్ 8న విశాఖపట్నంలో వృద్ధాప్యం అనారోగ్యాల కారణంగా మరణించారు నెదినూరి కృష్ణమూర్తి గారు. అదనమాట ఆయన దగ్గర శిష్య పరంపర చాలా బాగుంది. వాళ్ళు ఇప్పుడు మన సూర్యబాబు గారు, మల్లాది బ్రదర్స్ కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం, పాడుకోవడం, ఆ బాణి అలాగే పుణికి వచ్చినట్టు చేసి ఉండేవారు చక్కగా. ఎందుకు మల్లికార్జున సినిమా గారు కూడా నేర్చుకున్న ఆయన గాత్రంలో కూడా అచ్చు నెదినూరి కృష్ణమూర్తి గారు అలాగే వస్తుంది బాణి. అంత బాగా చెప్పారు. గొప్ప గురువులు కూడా ఆయన మాట మంచి బాగా చెప్పారు. అది వాళ్ళు ఏమంటే రామ్మూర్తి పంతులు గారికి, విజయలక్ష్మి గారికి పుట్టారు. ఆయన వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేర్లు అన్నమాట. పురస్కార సంగీత కళ అనేది పుచ్చుకున్నారు. అది తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఏం చెప్పాలంటే నూకల చిన్న గారు. నూకల చిన్న గారు ఏమిటంటే ఆయన గురించి కూడా చెప్పుకుంటాం మనం. ఆయన కూడా కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మభూషణ పురస్కార గ్రహీత. సాధనలో బోధనలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన స్వస్థలం విశాఖ జిల్లా అనకాపల్లి. 1927 ఆగస్టు 4న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు యజ్ఞచేనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మలు. ఆ బాల్యం నుంచి ఆయన గాత్రం అంటే చాలా ఆసక్తి చూపించేవారు. అలాగే స్టేజ్ నాటకాలను కోసుకునేవాడు. 10 ఏళ్ల వయసులో మొదటిసారికి బాలకృష్ణ గారు రంగస్థల నటుడు అవతారం ఎత్తేసాడు ఆయన. అలాగా తర్వాత ఆయన కూడా చెప్పాను కదా, జూలై 11, 2013లో అంటే 89 ఏళ్ళకి ఆయన మరణించారు. అది కర్ణాటక సంగీతంలో సాంప్రదాయ సంగీత కారకుడైన క్రియాశీల కాలం అనేటువంటి 1945 నుంచి 2013 దాకా. అధికార వెబ్సైట్ సరే. వీణా విద్వాంసుడు కంభంపాటి అక్కాజీరావు గారు ఆయన తొలుగురు. ఆయన దగ్గర కొంతకాలం పాటు వయలిన్ అభ్యసించిన తర్వాత మంగళపల్లి వట్టాభిరామయ్య గారు కొంతకాలం బెదవాళ్ళు శిష్యరేఖం చేశాడు. తర్వాత విజయనగరం సంగీత కళాశాల ద్వారా వెంకటనాయుడు గారి దగ్గర శిష్యరేఖం చేశాడు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గురుత్వంలో ఆయన జీవితం తొలి మలుపు మేలు మలుపు తిరిగింది. అదేనమాట ఆయన తన రాగలక్షణ సంగ్రహం అనే పుస్తకాన్ని కూడా రాశారు. 300 పైగా కర్ణాటక హిందుస్థాన్ రాగాల అనుభవాలను విపులీకరించారు. పంచరత్న కీర్తనలు, మోనోగ్రాఫ్ మొదలైన వెలువరించారు. రాష్ట్రంలో పలు సంగీత కళాశాలలో వివిధ స్థాయిల్లో పనిచేశారు ఆయన. అదనమాట ఆయన. ఇంకా దాని గురించి ఇంత దాకా అంటే వీళ్ళిద్దరూ చెప్పింది అదే నరసింహరావు గారి దగ్గర చెప్పాను కదా. అలాగే ఇద్దరికి మొత్తం 3 ఉండేవారు. అందుకోసం అభిమానాలు బాగానే ఉండేవి. చక్కగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం ఏంటి, చెప్పడం ఏంటి అంతా చేశారు. ఈయనకి కూడా చాలా శిష్యులు ఉన్నారు. క్యాసెట్లో కూడా అప్పుడు అందరికీ ఇవ్వడం, అంటే రికార్డ్ అమ్మినా ధర పెట్టినా చాలా బాగా డీటెయిల్డ్గా పాడి వినేవాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఆ విధంగా కొంచెం ఇన్నోవేటివ్ స్టైల్ తయారు చేసి పెట్టారు నూకల చిన్న గారు. ఆయన క్యాసెట్లు అవి వేసుకుని చాలామంది నేర్చుకునేవారు అనమాట. అలా కొన్ని క్లాసులు చెప్తూ ఉండడం, ఇంటికి పిలిపించుకోవడం, తర్వాత బాగానే ట్రైనింగ్ అది బాగానే ఇచ్చి చేశారనమాట అండి వీళ్ళు. ఈయన కూడా అనేక అవార్డులు పొందారని చెప్పాను కదా. అది వీళ్ళ గురించి ఇప్పుడు అంత చెప్పిన దాంట్లో కొంచెం కొద్దిగా ఇదనమాట. నాకు ఎక్కువ ఇద్దరు పరిచయం అంటే చెప్పాను కదా, నా చిక్కడబల్లోనేమో ఆయనకి వయసుతో పక్క వయసుతో బాగానే వాయించేవని చెప్పి అన్నారు. అదొకటి బాగానే ఉండేది. వస్తే రా నా దగ్గరికి అన్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. నాకు వచ్చిన చాలు. నాకు ఎందుకంటే అప్పటికే నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి
ఇంకా అక్కడికి వెళ్ళి నాకు అంత ఎదుగులే అని చెప్పాను. ఒక్క మల్లికార్జున దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను. అది కూడా చెప్తే ఆయన దాంట్లో అనమాట. అలాగే మా నాన్నగారి ఫ్రెండ్లో ఒక రామదాస్ గారిని కూడా ఆయన కూడా పనిచేస్తున్న ఆయన సంయుక్త పానికిలా వాళ్ళకి మేము కాంప్రమెంట్లో ఉండేవాడు మా డ్యాన్స్ పార్టీ దట్టకి. వాళ్ళు నిజామాబాద్లో కలిసినప్పుడు అడిగారు కూడా నన్ను, నీకు ఇలా ఉపాధ్యాయులు వెంకటేశ్వర అని చెప్పి ఆయన శర్మగా పరిచయం చేస్తే నీకు చేయలే అవుతాడని అడిగాడు ఆయన. మా నాన్నగారు అంటే మీరు నమ్మరు, అప్పుడే రాత్రి ఆ టైంలో అంతమంది ఉన్నారు చూడకుండా పైన కండు వదిసి ఏడ్చేసాడు ఆయన పాపం రామదాస్ గారు. నాన్న ఎలా ఉన్నాడు బాగున్నాడు అడిగాని చెప్పన్నారు. మళ్ళీ మా నాన్నగారు సనత్నారు వస్తే ఆయనతో చెప్పి ఇలా అడిగారు రామదాస్ అంటే మా నాన్న ఏడ్చేసాడు. తర్వాత మళ్ళీ చెప్పాడు 2 ఏళ్ళు ఎంత రాతాడు రే పోయట్రా నాకు తెలిసిందిరా అని చెప్పన్నారు వాళ్ళు. వీళ్ళు మరి అన్నమాచార్య కీర్తన రాసిన మన నిధుల కృష్ణమూర్తి గారు అంటే చిన్న గారు వాళ్ళు. మా నాన్న కూడా ఒక్కోసారి అనిపిస్తుంది మా నాన్న కూడా అలాగే అనుకుంటే వాళ్ళతో పాటు సమానంగా ఉండేవారు కదా, వాళ్ళందరూ ఒకటే సహజాలు కదా. మా నాన్నగారు కొంచెం పెద్ద వాళ్ళందరికంటే కూడా. అయితే ఆ టైంలో మా నాన్నగారికి బేగడ రాగం ఇష్టం, బేగడ వర్ణం బాగా ఇష్టం. ప్రతివాడికి గాలిపట్టి నారాయణదాస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. మా నాన్న చూస్తూ ఉండేవాడు, అంతా పరిచయం చేసుకునేవాడు, తెలుసుకునేవారు వీళ్ళకి. కానీ ఇంకోటి ఏంటి అందరికీ నువ్వు చేను మావ, చిన్నవాడు పెద్దవాడు అందరూ కూడా మా చేను మావ ఏంటి ఘంటసాల గారు సీనియర్ మా నాన్నగారికి. తాను ఏం చేసేవాడంటే పట్టుకెళ్ళి వెంకటేశ్వర గారు నేను కొంచెం నా వాయిస్తాను బేగడ వర్ణం వింటారా బాబు, చిన్నమ్మ గారు బాగా వాయించారండి అని ఎన్నిసార్లు నివట్టు బాబు నా ఘంటసాల గారు. అయినా కానీ అబ్బా మీరు విడిచిపెట్టరండి బాబు అంటూ వినిపించి బాగా వాయించారు చెప్పారు. ఆయన ఘంటసాల గారు సినీ ఫీల్డ్లోకి వచ్చేసి చేస్తున్నప్పుడు ఒకసారి మా పెదనాన్నగారు ఎందుకో మరి కలిసారు. మరి మెడ్రాస్లో మా పెదనాన్నగారు ఉండేవారు అప్పుడు, భద్రాద్రావుడు గారు. అయినా మరి ఎలా పరిచయం అయిందో మనకి తెలియదు. ఆయన అడిగారట, మరి మీ తమ్ముడు కదా చేనులు ఎక్కడ ఉంటున్నాడు అంటే, అలాగే ఆదుర్లోనే ఉంటున్నాడు వ్యవసాయం అంటే, ఫోన్ వచ్చేమని ఇక్కడ నేను చూసుకుంటాను సినిమా ఫీల్డ్ దగ్గర నేను చెప్పేస్తాను కదా వాయిస్తాడు బాగా నీకేం చూడక్కర్లేదు వచ్చేయమని చెప్పాను. మళ్ళీ మన పెదనాన్నగారు వచ్చినప్పుడు చెప్పి ఇలా అన్నారట ఘంటసాల మా దగ్గర కనపడతాడు అని చెప్పంటే ఎవడు వస్తాడు బాబు అక్కడ దాకా వెళ్ళి సినిమా ఫీల్డ్ వద్దు ఏముంది నాకు ఇక్కడ రామకృష్ణ ఇక్కడ ఇదే కూర్చుంటానని చెప్పి ఆయన ఊరు విడిచిపెట్టలేదు, అక్కడే ఉన్నారు. అధ్యయనం వరకు చూసి ఆ ఫీల్డ్లోనే ఉండిపోయారు మా నాన్నగారు. అలాగా ఎన్నెన్నో అవకాశాలు వచ్చాయి. అప్పుడు కూడా వెళ్ళలేదు. బొంబాయి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో మా తెలిసిన చుట్టాల వాళ్ళు ఏర్పాటు చేశారు, కచేరీ చేశారు అక్కడే ఇంట్లో దగ్గర అనమాట. 10 మంది వస్తే ఇంట్రెస్టెడ్ వాళ్ళు వస్తే పెట్టారు. అలాగే అక్కడ వాళ్ళు నేర్చుకుంటాం అంటే 1 గంట 2 గంటలు ఈ కొన్ని క్షీరసాగ సేన ఇలాంటివన్నీ కూడా పాటలు అన్నీ నేర్పారు. వాళ్ళు చాలా విడిచిపెట్టలేదు, మీరు ఉండిపోండి అని, బొంబాయిలో ఉండిపోండి అని చెప్పి మా చిన్నతనంలో అనమాట. నాకు అప్పటికే 2 నెలలు అయిపోయింది. ఇంకా వద్దమ్మా నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ మాకు వ్యవసాయం అంతా ఉంది, ఫ్యామిలీ విడిచిపెట్టేసాను, మాకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, ఇక్కడ ముంబైలో మర్చిపోతూ ఉంటాం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసారు ఇంటికి. అదొక ఆయనకి మధుర అనుభూతి. మా బాబాయ్ కూడా ఉండేవారు కాబట్టి బొంబాయి వెళ్ళారు, లేకపోతే వెళ్ళకపోతాడు అనుకోండి. ఏదేమైనా ఆయన పరిచయాలు ఆ రకంగా ఇంట్లో కూర్చున్నా బయటికి వెళ్ళడం, ఎవరితో పరిచయాలు చేసుకోవడం, వెళ్ళి రావడం, చెప్పడం అంతా కూడా అయింది. ఆ విధంగా ఆయన చాలా అద్భుతంగానే వాళ్ళ ఫ్రెండ్షిప్లో బాగానే ఉన్నారు. చెప్పడం అందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పినట్టు ఆయన కూడా ఆయన ద్వారా నాకు కూడా వచ్చింది కాబట్టి నేను కూడా ఆ పద్ధతిలో వెళ్ళాను కాబట్టి కొంతవరకు దాకా మాకు మనశ్శాంతి ఉంటుందన్నమాట చెప్పడానికి. అంటాను ఇంతమంది మహానుభావులు. ఇది అయితే అప్పుడు మా చెల్లెలు చెప్పింది ఒకసారి, నాన్న ఆఖరి స్టేజ్లో ఏంటంటే తలుచుకునేవాడరా నేను విజయనగరం ఒకసారి రావాలమ్మా అని. పెద్ద వయసు వచ్చేసింది అప్పటికి. మా నాన్నగారు 69 ఏళ్ళు బతికారు. వెళ్ళొస్తానమ్మా అంటే, వెళ్ళరా నాన్న వెళ్ళిపోతావు ఒక్కడితోనే వెళ్ళిపోతానంటే, ఆయన అలాగే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి పాపం విజయనగరం వెళ్ళారట. చెప్పి పరిచయం చేసుకున్నారు అక్కడ వాళ్ళు వీళ్ళందరూ కూడా. అప్పుడు రోజుల్లో వీణ జోగారావు గారు ఆయన పేరు బాగా తెలుసు. సరే అంతా మాట్లాడేసుకున్నారు, చూసుకుని వచ్చేసారు. ఇవన్నీ చెప్పాక నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నేను మా మిస్సెస్ అందరం కలిసి ఏం చేసామంటే మా మరదల వాళ్ళని కూడా చూపిస్తాను రండి మీ విజయనగరం మహారాజా కాలేజీ చూపిస్తారని చెప్పి నేను మా మిస్సెస్ ఇద్దరం డైరెక్టే వెళ్ళిపోయాం విజయనగరం. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తే ఆదిపెట్టి నారాయణదాస్ గారు అమ్మాయి ఉందన్నమాట అక్కడ. వాళ్ళు మనవడు వాళ్ళు ఉన్నారు అప్పుడు దసరా టైంలో. చూసి పలకరించాం. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం గురువుగారు అంటే, వాళ్ళు ఉపాధ్యాయుల వాళ్ళే, మేము ఉపాధ్యాయుల వాళ్ళమే. కాసేపు ఉన్నాం. మేము ఇంకా ఎక్కడ భోజనాలు ఏం చేయలేదు. వాళ్ళు ఏదో చీ పెట్టారు తాగారు గుర్తులేదు నాకు. ముందర ఏం చేసామంటే మ్యూజిక్ కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నాను చక్కగా అన్ని లాన్స్ అనమాట. ఫస్ట్లో క్యారిడార్లో ముందర అన్ని రూమ్స్ ఉన్నాయి, అక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఎదుర్కొండగానే లాన్స్ అనమాట, అంత గార్డెన్లా ఉందన్నమాట. అయితే అక్కడ ఒక ఆవిడ పేరు మర్చిపోయాను, మృదంగిస్ట్ ఆవిడేమో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు ఆ టైంలో.
ఈ పక్కన లాన్ దగ్గర వచ్చి కూర్చుంటుంటే అక్కడ వీణ మీద ఏమో ఒకళ్ళు ఎవరు చెప్తున్నారు, వీళ్ళు వాయిస్తున్నారు హంసధ్వని. అది వెంటనే నేను చెప్పి వెంటనే హంసధ్వని వర్ణం నేర్పుతున్నారంటే ఆయన లేచి వచ్చి నిలబడినారు. బాగా మహానుభావులు మీరు అంటే నేను పెద్దవాళ్ళు కాబట్టి ఆల్రెడీ రిటైర్ అయిపోయినప్పటికీ అనుకుని, లేదండి అంటే ఇలా మా నాన్నగారు ఎక్కడ నేర్చుకుంటే జోగారావు గారు పేరుతో సార్ మా నాన్నగారు చెప్పేవారండి అన్నాను. అప్పుడు నేను జోగారావు గారు అబ్బాయినండి అన్నాడు ఆయన. ఓహో అలాగా అండి అన్నాను. ఇక్కడే నేర్పేవారు, ఆ వయలిన్ క్లాస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నేర్చుకునేవారు. అప్పుడు నేను అన్నాను, ఏటి గురువు గారు అంత మంచి బాగా కాలేజీ మహారాజా కాలేజీ ఎంత బాగుండేది ఆ రోజుల్లో చెప్పుకున్న దాన్ని బట్టి. ఇప్పుడంతా డిలాపిడేట్ మొత్తం అంతా అన్నీ కూలిపోతున్నాయి, వర్షాలకు అన్నీ ఇదైపోయి పాపం గోడలు నానిపోయి అంతా ఉన్నాయి. ఏమిటంటే ఇప్పుడు ఈ సంవత్సరం 60 లక్షలు గ్రాంట్ అయింది. ఆవిడ చెప్పారు, మృదంగం వాళ్ళు చెప్పారు ప్రిన్సిపాల్ గారు, ఈసారి అయిందండి, డబ్బులు ఎవరు ఇవ్వద్దమ్మా పాపం మేము చూసుకుంటాం వాళ్ళు చెప్పారు, కట్టిస్తామని చెప్పారు. అప్పుడే ఆదిపట్ల నారాయణదాస్ గారి యొక్క విగ్రహం కూడా అక్కడ లోపల కాంపౌండ్లో ప్రతిష్ఠ చేశారు అప్పుడు అన్నమాట. చాలా సంతోషమైంది. పోనండి ఇంత దాకా వచ్చింది, నేను వచ్చినందుకు సఫలం అయిందంటే అప్పుడు చెప్పారు మాట. మొత్తం చుట్టూ అక్కడ నాదస్వరం నేర్పుతాను, మొత్తం తిరిగి ఒక రౌండ్ కొట్టాం. మధ్యలో మొట్టమొదటి సెంట్రల్ హాల్లో చూస్తే అక్కడ అందరి ఫోటోలు ఉన్నాయి. ద్వార వెంకటేశ్వర నాయుడు గారు, నరసింహరావు గారు, వీళ్ళందరూ మా నాన్నగారు అటు సైడ్ ఉన్నవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాయి. ఎవడెవడో విడుదలు వచ్చాయి, ఎంతమందో ఒకళ్ళ ఇద్దరు అక్కడ. అదొక గొప్ప ఇదనమాట, పెద్ద ఇన్స్టిట్యూట్ మనకి చెప్పాలంటే. మా నాన్నగారికి అలా మనసులో ఉండి నా గురించి అన్నామల యూనివర్సిటీకి వెళ్ళాలను అని రెండు చెప్తారు వాళ్ళని. అలా ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా తక్కువ. ఇది ఇంత దాకా చెప్పుకున్నాను కాబట్టి మహానుభావుల గురించి చెప్పుకున్నాను. అది కొంత తెలిసిన వాళ్ళకి మీకు తెలియదు ఈ విషయాలు కదా అని చెప్తున్నాను, కొంచెం శ్రద్ధతో వినండి. ఏ చెప్పినా అందరికీ కూడా గొప్పవాళ్ళు ఎలా అవ్వగలిగారంటే మెయిన్ రీజన్ ప్రాక్టీస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ దైర్ సక్సెస్. రెస్పెక్టివ్ సక్సెస్ ప్రతి ఒక్కడు మానకూడదమ్మా. నేను చెప్పేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అంతా చెప్తున్నాను. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఉన్న విద్యను కాపాడుకోవాలంటే ప్రాక్టీస్ మానకండి, చెయ్యండి. సాధ్యంతో ఓపుకున్నంత చెయ్యండి. డెడికేటెడ్గా చేస్తే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి కళలోనూ కూడా భగవంతుడు కనపడతాడు. భగవంతుడి సాక్షాత్కారం ఇంట్లోనే పొందుతాం అందరూ. అందుకోసం దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరందరూ వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి వెంకటేశ్వర్లు. నమస్కారం. స్వస్తి.